కావలి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ప్రముఖ బుల్లితెర నటుడు హైపర్ ఆది కామెంట్స్ సంచలనంగా మారడం జరిగింది. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గురించి హైపర్ ఆది సంచలనంగా మాట్లాడడం జరిగింది. నీతి నిజాయితీకి మారుపేరుగా ఉంటానన్న కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి ఎమ్మెల్యేగా ఉండడం కావలి ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి నియోజకవర్గానికి చెందిన జబర్దస్త్ ఆర్టిస్టును అభినందించడం జరిగింది. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేము మార్నింగ్ ఎమ్మెల్యే గారి ఇంటికి టిఫిన్ చేయడానికి వెళ్ళాము. మేము ఆల్మోస్ట్ 10కి వెళ్తే మేము టిఫిన్ చేసే టైం వచ్చేసరికి 11:30 అయింది. కానీ మేము దానికి ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఆ 1.5 hour కూడా ఆయన జనాల సమస్యలు వింటున్నాడు. అప్పుడు మాకు అర్థమైంది ఆయన జనాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది. ముందు జనం, ఆ తర్వాతే మనం అన్నాడు ఆయన. అందుకే మేము ఆ టైంలో కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు అనమాట. వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అంతమంది వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ సమస్యలు వినిన తర్వాతే లోపలికి వచ్చాడు. మేము అందరం కలిసి ఆయనతో కలిసి టిఫిన్ చేసాం. ఒక అరగంట కలిసిన మాకే అంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని అంత బాగా చూసుకున్నారంటే ఎప్పటి నుంచో ఉంటున్న మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో మాకు అర్థమైంది. అందుకే కావాలి ప్రజలు మొత్తం ఆయనే కావాలి అన్నారు. ఈ రోజు ఆయనే ఎమ్మెల్యేగా చేశారు. నిజంగా చాలా చాలా హ్యాపీ ఈ రోజు ఈయన కలవడం. అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఓన్లీ ఇప్పుడే ఆయన అన్నాడు, నేను ఎప్పుడు నిజాయితీగానే ఉంటా, మీ పరువు నిలబడతా అనే మాట ఒక రాజకీయ నాయకుడు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది ఇంకా అలాంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరు అదృష్టం. మీ కావాలి ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా మీరందరూ హ్యాపీగా ఉంటారు. ఇది వన్స్ అగైన్ మీకు కంగ్రాట్స్ అండ్ మీరు ఇలాగే ముందుకెళ్ళడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కావలి వాడు, మన కావలి పిట్ట, జబర్దస్త్లో మనవాడు, ఆడపిల్ల కాదు మగవాడు. మగవాడు వేషం వేసి నటించడం చాలా గొప్ప కాదు. మగవాడు ఆడపిల్ల వేసి గొప్ప నటిస్తున్నట్టే కావలి గడ్డ కీర్తి పతాకాన్ని ఎంత ఎత్తుకి ఎదిగనిస్తున్నాడు. అందుకని మనందరం చప్పట్లతో వాడిని అభిమానిస్తాం. డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు అండ్ నెల్లూరు టీం వేదిక మీదకి రావాలి.